నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నప్పుడుగా చాలామందికి తెలియటం లేదు. చాలామంది పంటలు అయితే అమ్ముకున్నారు కానీ చాలా తక్కువ ధరలకు అయితే పోతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రేట్స్ చాలా డౌన్గా ఉన్నాయి. ఇక దాని గురించి వదిలేస్తే ఈరోజు తారీఖు కనుక చూసుకున్నట్టయితే 20వ తారీఖు 3వ నెల మార్చి 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి గురువారం బేస్తవారము. ఈరోజు వచ్చేపాటికి మార్కెట్కు 2,62,000 బస్తాలు అయితే రావడం జరిగింది. చాలా మటుకు డబ్బీ కడ్డీ 2043 అలాగే 6263 ఇలా చెప్పుకుంటూ అయితే ప్రతి ఒక్క సీడ్ రావడం జరిగింది. సీడ్ ఎక్కువగా రావడం జరిగింది. అలాగే సగానికి సగం డబ్బీ కడ్డీలు అలాగే డబల్ డీలు కూడా రావడం జరిగింది. వాటి ధరల గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా ఛానల్కి ముందు ఎక్కువ శాతం అయితే వీడియోకి లైక్ చేయండి. ఇక లేట్ అయితే చేయండి. ఈరోజు బేస్తవారం మార్కెట్కు 2,60,000 బస్తాలు అయితే రావడం జరిగిందని చెప్పాను కదా, 2,62,000 చిల్లర. ఈరోజు డబ్బీ హైయెస్ట్ చూసుకున్నట్లయితే 28,600 ఒక్క లాట్ అయితే వెళ్ళడం జరిగింది. చాలామందివి 21, 22, 23 ఎక్కువగా పోయినాయి. చాలామందివి తక్కువ కూడా పోయినాయి. తక్కువ అంటే మంచి క్వాలిటీ ఉండి కూడా 16,000, 18,000, 19,000 ఇట్లా రాసినారు చాలా మటుకు. ఒక్కొరు 10,000 నుంచి కూడా స్టార్ట్ అయినాయి మీడియాలగినైతే. ఇక ఈరోజు మీడియాలు చాలా ఘోరంగా దెబ్బతినింది మార్కెట్. మీడియాల పరంగా చూసుకున్నట్లయితే టాప్ 16,000 డబల్ కలర్ ఉన్న నేపథ్యంతో చాలా మటుకు మార్కెట్లలో చాలా మనం చూసుకున్నట్టయితే మిర్చి ఇంతకుముందు ఒక 8 ఏళ్ళ కింద ఈ రేట్స్ అయితే ఉండినవి. ఎందుకంటే చాలా మటుకు 14-15,000 టాప్ అనిపించుకున్న టైర్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్కి వచ్చేసినారు. రైతు అనేది ఒక 3-4 సంవత్సరాలు వెనుకబడ్డాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఏడాది కంటే చాలా ఘోరంగా ఉన్నాయి రేట్లు. ఈరోజు కడ్డీ కూడా చూసుకున్నట్లయితే ఎక్కడా కనిపించలేదు. 21,000 టాపు. చాలా మటుకు చాలా లాస్లోకి వెళ్ళిపోయినారు రైతులు. ఇక పెట్టిన పెట్టుబడికి న్యాయం లేని ధరలకైతే చాలా దిగజారిపోయింది మార్కెట్. ఈరోజు వచ్చేపాటుకు కడ్డీ కానీ చూసుకున్నట్లయితే 8,000 నుంచి స్టార్ట్ అయినాయి. 10,000, 9,000, 9,500, 12,000, 14,000, 16,000 ఇట్లనే పోయినాయి చాలా మటుకు. మార్కెట్లో రైతుకి అసలుకి ముచ్చెమట్లు పడుతున్నాయి. ఎందుకంటే చాలామంది ఏసీకి పోదామా లేకుంటే ఇప్పటికి ఉన్న ధర కంటే ఇంకా తగ్గుతుందా అని చాలామంది అయితే చూస్తున్నారు. ఇక ఈరోజు డబల్ డీ చూసుకున్నట్లయితే 16,800 టాప్గా పడింది. ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఇవి కూడా 6,000 నుంచి స్టార్ట్ అయినాయి. 12,000 టాప్ అని చెప్పుకోవచ్చు. కాస్త మీడియాలకి ఉంటే కినా 14,000 టాప్ అని చెప్పుకోవచ్చు. ఇక 2043 ఈరోజు వచ్చేపాటుకు 16,700 ఒక టాట్ పోయింది సర్కార్ అంగిట్లో. అంతకుమించి అది కూడా ఒక 20 బస్తాలు 30 బస్తాలు, అంతకుమించి అయితే ఎక్కడ పట్టం లేదు రేటు. అదొకటి బాగా గమనించండి. పోయినా కూడా ఒక లాట్ అనుకోండి, మిగతావన్నీ చాలా డౌన్గా నడిచినాయి ఈరోజు. ఇక 6263 హైయెస్ట్ వచ్చేసి 14,000. ఇక సర్పన్ 102 14,500 టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటుకు. ఇక 2043 మామూలుగా ఒరిజినల్ సీడే 13,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. ఇక ఎలైట్ 466 చూసుకున్నట్లయితే ఈరోజు 12,500, 13,000 టాపు. ఇక 2043 మీడియాలకైనా మాట్లాడుకుంటే 6,000 కాట్ నుంచి 9,000 లోపల అయితే చాలా మటుకు ఎక్కువగా నడడం జరిగిందనమాట. ఇక 5531 చూసుకున్నట్లయితే 9,900 టాప్లు. ఇది 10,000 కూడా రీచ్ కాలేదు. ఇది చాలా ఘోరంగా వచ్చింది సరుకు. ఎందుకంటే మంచి క్వాలిటీ ఉన్నా కూడా ఘోరంగా రేట్లు అయితే పడినాయి. ఇక త్రిమూర్తి 411 ఈరోజు 9,000, లాలి ఈరోజు 9,000, 1008 వచ్చేసి 8,800 అట్లా నడిచినాయి. ఇక మిగతా చూసుకున్నట్లయితే నంబర్ 5 ఈరోజు 9,000, 9,500 అట్లా నడిచినాయి. ఇక 355 వచ్చేసి 10,500 ఈరోజు టాప్, పర్లేదు ఈరోజు ఇది. ఇక 341 వచ్చేసి 9,200. ఇక మిగతా వచ్చేసి గుంటూరు వచ్చేసి 12,000, తేజ వచ్చేసి 12,000 నడిచినాయి. ఇక సూపర్ 10 వచ్చేసి 9,900. ఇది కూడా 10,000 కూడా రీచ్ కాలేదు. 7వ చాట, అంతకుమించి కానీ పెద్ద రేట్స్ అయితే లేవు. ఇవే సెకండ్ రకాలు మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చేపాటికి 5531 ఈరోజు వచ్చేపాటికి 4,500 నుంచి 6,000 టాప్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా మీడియాలు కూడా ఉన్నాయి. ఇక 273 చూసుకున్నట్లయితే 5,500, 1081 లాలీ చూసుకున్నట్లయితే 5,500 సెకండ్ రకాలు చెప్తుండేది. ఇక లాలీ చూసుకున్నట్లయితే ఈరోజు 5,200 అట్లా నడిచినాయి సెకండ్ రకాలు. ఇక 1081 అలాగే గుంటూరు, తేజ ఇవన్నీ చూసుకున్నాడు కాస్త ఒకటి ఇంచుమించున్నా కూడా ఈరోజు 6,000, 6,200 నడిచినాయి మంచిగా ఉంటాయి. సెకండ్ రకాలు కాస్త పర్లేదు, అంతేగాని మంచి క్వాలిటీలకి అయితే పెద్ద రేట్స్ అయితే పర్లేవు. ఇంకా ఏమన్నా అడగాలనుకున్నాడు కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ రూపంలో కూడా తెలపగలరు. వాటి ధరల గురించి కూడా చెప్తాను. ఇక ఈరోజు మిగతా చూసుకున్నట్లయితే చాలా మటుకు కర్నూలు డీడీలు ఎక్కువగా రావడం జరిగింది. ఇవి కూడా 9,000, 9,500. 646 మంజీరా ఈరోజు 8,500. ఆర్మూర్ వచ్చేసి 9,000.
ఇండోఫైల్ వచ్చేసి 10,000 నడిచినాయి. ఇండోఫైల్కి కాస్త పర్లేదు మార్కెట్. ఈరోజు సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పినవన్నీ 4,500, 5,000, 5,500 అట్లా నడిచినాయి. ఇక తెల్లగాయలు మాట్లాడుకుందాం. డబ్బీ కడ్డీ తెల్లగాయల గురించి మాట్లాడుకుందాం. మొదటిగా లవ రకాల్లో డబ్బీ వచ్చేసి 5,000 వరకు నడిచినాయి. మంచి కలర్ ఉంటాయి. ఈయన కలర్ తక్కువ ఉంటే 3,500 వేసినారు ఈరోజు. ఇక డబ్బీ అయిపోయింది. కడ్డీ వచ్చేసి 3,500 నుంచి 4,000 లోపల నడిచినాయి. డబుల్ డీ వచ్చేసి 4,200 వరకు నడిచినాయి. ఇక 2043 సర్పన్ 102 చూసుకున్నట్లయితే 3,000 వరకు నడిచినాయి. ఇవి వచ్చేసి 1,000 రూపాయల నుంచి 500 నుంచి కూడా స్టార్ట్ అయినాయి 2043. ఇక 5531, 273, 1081, లాలి, ఇట్లా తేజాను, గుంటూరు ఇవి చూసుకున్నా కూడా ఇవి 3,000 వరకు నడిచినాయి. మంచి క్వాలిటీలను బట్టి దీంట్లో రేట్స్ అనమాట. కలర్ ఎక్కువ ఉంటే రేట్లు అనమాట. చాలా మటుకు 10%, 20% ఉంటే కలరు తక్కువ వేస్తున్నారు. ఒక 50% ఉంటే 2,000 పైచీలకి అయితే పోతుంది. అంతేగాని పెద్ద రేట్స్ అయితే లేవు మార్కెట్లోన. ఇక యాజ్ యూజువల్ ఈరోజు మార్కెట్ అంతా రివ్యూ చెప్తాను. ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి. ఈరోజు డబ్బీ చాలా మంది పోయిన రేట్స్ అయితే మంచి క్వాలిటీ ఉన్నా కూడా 16 నుంచి 20,000 లోపల అయితే నడిచినాయి మార్కెట్. కడ్డీగానంతే 18,000 లోపల నడిచినాయి. డబ్ల్యూ వచ్చేసి 16,000. 2043 వచ్చేసి ఈరోజు వచ్చేపట్టుకు చాలా మటుకు 12,000, 14,000 చాలా మంది వేయండేటివి. అంటే 14,000 ఎవరిదో కానీ 11 నుంచి 10 నుంచి స్టార్ట్ అయినాయి. 12,000, 13,000 అయితే నడిచినాయి. ఇక 5531 ఇవన్నీ 8,000 అట్లనే నడిచినాయి అనమాట. మంచి క్వాలిటీలు ఉన్నా కూడా 8,000 ఎక్కువ పోయినాయి. ఇక 273 ఇవన్నీ ఆల్మోస్ట్ వాళ్ళు చూసుకున్నట్లయితే సీడ్ కాన్స్టెన్సీలో ఇక సూపర్ 10లకు తక్కువే ఉంది. కాస్త ఇండోఫైకి, తేజాలకి, గుంటూరుకే ఓ రకంగా మార్కెట్ ఉండేదన్నమాట. ఈరోజు కూడా ఎలాగైనా చూసుకోండి మనకు సరుకు ఎక్కువగానే వచ్చింది. ఎక్కడ తగ్గలేదు. ఈ నెల అంతా కూడా 2,50,000 పైచీలకి వచ్చింది కానీ తక్కువ అంటే లేదు. ఏదో మార్కెట్ 1,50,000 బస్తాలు వచ్చినాయేమో. ఇక మార్కెట్ అంతా రివ్యూ చెప్పాను. అలాగే ఈ వీడియోకి నచ్చింటే లైక్ చేయండి. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.